taxpayer has to pay tax at normal rates for transactions under reverse charge mechanism. This is another condition. That is, taxpayer has to pay tax at normal rates for transactions under reverse charge mechanism. అంటే కంపోజిషన్ స్కీమ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏవైనా కొనుగోళ్లు చేస్తే ఆ కొనుగోళ్ల మీద ట్యాక్స్ అనేది రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం చెల్లించవలసి ఉంటుంది. రివర్స్ ఛార్జ్ ప్రకారం అంటే ఏమిటంటే కొనుగోలు చేసిన వ్యక్తే డైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి అది 4వ కండిషన్. ది ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు పే ట్యాక్స్ అట్ నార్మల్ రేట్స్. అట్ నార్మల్ రేట్స్ అంటే జిఎస్టీ రేట్స్ ఎంతైతే ఉంటాయో ఆ రేట్స్, నార్మల్ రేట్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఎంత అయితే నార్మల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందో దాన్ని ప్రకారం చెల్లింపు చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, నెంబర్ 5. ఇఫ్ ఏ taxable person has different segments of businesses such as textile, electronic accessories, groceries, etc. under the same PAN, they must register all such businesses under the scheme collectively or opt out of the scheme. సో మనకు ఒక ట్యాక్సబుల్ పర్సన్ సేమ్ పాన్ నెంబర్తో వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటే, డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెసెస్ చేస్తూ ఉంటే, అతను ఆ వ్యాపారాలన్నిటిని కలిపి అంటే యాన్యువల్ టర్నోవర్ కలిపి కంబైన్డ్గా ఈ కంపోజిషన్ స్కీమ్ కింద ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదా అతనికి ఇష్టం లేకపోతే కంపోజిషన్ స్కీమ్లో నుంచి బయటికి కూడా రావచ్చు. ఓకే, సో ఇఫ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్ హ్యాస్ different segments of businesses under the same PAN, they must register all such businesses under scheme collectively. అన్ని కలిపి, ఎందుకంటే అన్నిటి టర్న్ ఓవర్ ₹1,00,00,000 కంటే తక్కువ ఉంటే కంపోజిషన్ స్కీమ్ కింద ఉండొచ్చు. లేదు, ఇష్టం లేదు అనుకుంటే అప్పుడు ఆ స్కీమ్లో నుంచి బయటికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. నెక్స్ట్, నెంబర్ 6. The taxpayer has to mention the words composition taxable person on every notice or signboard displayed prominently at their place of business. So the taxpayer has to mention the words composition taxable person on every notice or signboard displayed prominently at their place of business. సో వ్యాపారం యొక్క బోర్డు అంటే వ్యాపార సంస్థ యొక్క నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు కదా, సో దాంట్లో కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి వ్యక్తులు ఆ నేమ్ ప్లేట్ మీద కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని రాయవలసి ఉంటుంది. ఎందుకంటే కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్కు
జిఎస్టిని వసూలు చేసే అధికారం ఉండదు. అంటే అతను కస్టమర్స్ దగ్గర నుంచి జిఎస్టి వసూలు చేయకూడదు. సో ఆ విషయము కస్టమర్స్కు తెలియాలి కాబట్టి వారికి తెలిసే విధంగా కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి వ్యాపారస్తుడు అతని యొక్క సైన్ బోర్డులో ఎక్కడైనా సరే డిస్ప్లే చేసిన చోట ఖచ్చితంగా కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అనేది అందరికీ కనిపించే విధంగా బోర్డులో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 7, ది ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు మెన్షన్ ది వర్డ్స్ కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ on every bill of supply issued by him. The taxpayer has to mention the words composition taxable person on every bill of supply issued by him. అంతేకాకుండా ఈ కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి వ్యాపారస్తుడు అతని యొక్క బిల్లు పుస్తకంలో కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అనేటువంటి పదం ఆ ఇన్వాయిస్లో ఉండాలి. అంటే బిల్లు రిసిప్ట్ పైన, ప్రతి ఒక్క రిసిప్ట్ పైన కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అనేది ప్రతి ఒక్క బిల్లు మీద ఉండాలి. కస్టమర్స్కు బిల్లు ఇచ్చేటప్పుడు ఆ బిల్లే ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్, దోస్ సప్లయింగ్ గూడ్స్ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆఫ్ అప్ టు ₹5 lakhs. Those supplying goods can provide services of up to 5 lakhs. సో కంపోజిషన్ స్కీమ్ కింద ఎవరైతే వస్తువులను సప్లై చేస్తారో వారు 5 లక్షలకు మించకుండా, 5 లక్షల రూపాయలకు మించకుండా సర్వీసెస్ కూడా అందజేయవచ్చును. ఓకే, సో ఇవి మనకు కంపోజిషన్ స్కీమ్లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి కండిషన్స్. దీస్ ఆర్ ద కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ కంపోజిషన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్, ప్రొసీజర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ ఆప్ట్ ఫర్ కంపోజిషన్ స్కీమ్. కంపోజిషన్ స్కీమ్ను ఎంచుకోవడానికి ప్రొసీజర్ ఏమిటి? What is the procedure to be followed by a dealer to opt? అంటే ఆప్షన్ ఇవ్వడానికి అతను ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అంటే, టు ఆప్ట్ ఫర్ కంపోజిషన్ స్కీమ్ ఏ ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు ఫైల్ GST CMP-02 GST CMP-02 విత్ ది గవర్నమెంట్. అంటే ఈ ఫామ్లో గవర్నమెంట్కు అప్లై చేసుకోవాలి. ఏ ఫామ్లో? GST CMP-02 ఈ ఫామ్ ద్వారా మనము గవర్నమెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. దిస్ కెన్ బి డన్ ఆన్లైన్ బై లాగింగ్ ఇంటూ ది GST పోర్టల్. సో ఇది కూడా మనకు GST పోర్టల్ ద్వారానే, ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. ఇది GST CMP-02 ఫామ్ ఏదైతే ఉందో, అంటే మనము GST కంపోజిషన్ స్కీమ్లోకి చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అని మనం దరఖాస్తు GST CMP-2 అనేది మనము ఆన్లైన్లో GST పోర్టల్లో
ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. దిస్ ఇంటిమేషన్ should be given at the beginning of every financial year by a dealer wanting to opt for composition scheme. సో ఈ ఇంటిమేషన్ అనేది ఇది నేను కంపోజిషన్ స్కీమ్లో ఈ సంవత్సరానికి కంపోజిషన్ స్కీమ్లో ఉండాలనుకుంటున్నాను అనేది జిఎస్టి సిఎంపి 02లో ప్రతి సంవత్సరం దిస్ ఇంటిమేషన్ షుడ్ బి గివన్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలోనే వ్యాపారస్తులు ప్రభుత్వానికి చెప్పాలి, ఈ దరఖాస్తు చేసుకుని నేను ఈ సంవత్సరానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్కు I am opting to be under the composition scheme అనేది ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే మొదట్లోనే. అంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st టు నెక్స్ట్ ఇయర్ March 31st వరకు మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆ ఇయర్ స్టార్టింగ్లోనే కంపోజిషన్ స్కీమ్లో ఉండాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ జిఎస్టి సిఎంపి 2 ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రొసీజర్. అయితే కొంతమంది ప్రొసీజర్ ఆఫ్ కంపోజిషన్ డీలర్ రేజ్ బిల్. సో బిల్లు ఏ విధంగా రేజ్ చేయాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్? కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి డీలర్సు లేదా వ్యాపారస్తులు how to raise the bill. The procedure is a composition dealer cannot issue tax invoice. This is because a composition dealer cannot charge tax from their customers. They need to pay tax out of their own pocket. సో ఇప్పుడు మనకు కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ను జారీ చేయడానికి వీలు లేదు. అంటే ట్యాక్స్తో కూడినటువంటి రసీదును ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. therefore they cannot issue the tax invoice. వాళ్ళు మరి ప్రభుత్వానికి వారు ఏం ట్యాక్స్ చెల్లిస్తారు? They have to pay a minimum tax to the government out of their pocket. వారి యొక్క సొంత డబ్బుల్లో నుంచే ప్రభుత్వానికి సంవత్సరానికి ఇంత రేటు చొప్పున చెల్లింపు చేయాలి. వారు కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టి వసూలు చేయడానికి వీలు లేదు, అర్హత లేదు, వసూలు చేయకూడదు. Okay, next, hence the dealer has to issue a bill of supply. That's all. సప్లై చేసినట్లు బిల్లు ఇష్యూ చేయాలి, అంతేగాని ట్యాక్స్ ఇన్వాయిస్ జారీ చేయకూడదు. ఊరికే పలానా సరుకులు పలానా వ్యక్తికి అమ్మినట్లుగా అందులో ట్యాక్స్ ఉండకూడదు. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటేనే అందులో సరుకులు సప్లై చేసింది ఎంత, దాంట్లో ఏ ట్యాక్స్ జిఎస్టీ, సిజిఎస్టీ ఎంత, హెచ్జిఎస్టీ ఎంత, లేదా ఐజిఎస్టీ ఎంత కలెక్ట్ చేసాము, టోటల్ ఎంత అమౌంట్ వసూలైంది, ఇలా ఉంటుంది బిల్లు ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే. కానీ అలాంటి బిల్లు వీరు జారీ చేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వీరు ట్యాక్స్ వసూలు చేయకూడదు కాబట్టి కస్టమర్స్ దగ్గర నుంచి. కాబట్టి
దే కెన్ ఇష్యూ ఓన్లీ బిల్ ఆఫ్ సప్లై. వస్తువులను సప్లై చేసినట్లు బిల్లు ఇవ్వాలి అంతే. ఎందుకంటే ట్యాక్స్ వసూలు చేయలేదు కాబట్టి. నెక్స్ట్, ద డీలర్ should also mention composition taxable person not eligible to collect tax on supplies at the top of the bill of supply. బిల్ ఆఫ్ సప్లైలో కూడా పైన కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్, ఇతడు కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ కాబట్టి ట్యాక్స్ వసూలు చేయడానికి వీలు లేదు అనేటువంటి ప్రింటెడ్ మ్యాటర్ ఉండాలి బిల్లు పైన. కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ సప్లైస్ అనే పదంతో బిల్లు మీద పర్మనెంట్గా ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక సీలు సెంటెన్స్తో సీల్ తయారు చేసి ప్రతి బిల్లు మీద ఆ సీలు ముద్రించి జారీ చేయాలి. కాబట్టి కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి డీలర్స్ దే కెనాట్ ఇష్యూ ది ట్యాక్స్ ఇన్వాయిస్, దే కెన్ ఇష్యూ ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్, బిల్ ఆఫ్ సప్లై. నెక్స్ట్, GST rates for composition dealer. సో కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి వాళ్ళకు జిఎస్టీ రేట్స్, ఏం జిఎస్టీ రేట్స్ వర్తిస్తాయి అంటే వాళ్ళు ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ చెల్లించాలి ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ వసూలు చేయరు. వసూలు చేయనంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించరా? చెల్లిస్తారు. అయితే టర్నోవర్ మీద సంవత్సరానికి ఇంత రేటు చొప్పున చెల్లిస్తారు. ఆ రేటు ఎంత అనేది ది గవర్నమెంట్ విల్ ప్రిస్క్రైబ్. ఓకే, సో చూద్దాం వాట్ ఈస్ ద జిఎస్టీ రేట్ ఫర్ కంపోజిషన్ డీలర్. కంపోజిషన్ డీలర్ చెల్లించేటువంటి ట్యాక్స్ రేట్ ఎంత అంటే, ది ఫాలోయింగ్ చార్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ on turnover applicable for composition dealer. సో కంపోజిషన్ డీలర్స్ కు అప్లికబుల్ అయ్యేటువంటి ట్యాక్స్ రేట్స్ ఎంత అంటే, మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రేడర్స్ ఆఫ్ గూడ్స్, ఉత్పత్తిదారులు కానీ వ్యాపారస్తులు అంటే సరుకులను తయారు చేసే ఉత్పత్తిదారులు కానీ సరుకులను సప్లై చేసే వ్యాపారస్తులు కానీ వారు విత్ ఇన్ స్టేట్ అయితే 1% ట్యాక్స్ ఈజ్ టు బి 1% GST is to be paid to the government on their annual turnover. వారి యొక్క టర్నోవర్ మీద, వార్షిక టర్నోవర్ మీద, యాన్యువల్ టర్నోవర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో 1% has to be paid as a GST on goods manufactured or goods suppliers. In this 1%, 0.5% is CGST, 0.5% is SGST. 0.5% is CGST, 0.5% is SGST. Next, restaurants not serving alcohol. ఇక రెస్టారెంట్స్ విషయంలో అయితే అవి కూడా ఏవి, నాట్ సర్వింగ్ ఆల్కహాల్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ ఉండేటివి కాకుండా సాధారణ రెస్టారెంట్స్, ఆర్డినరీ రెస్టారెంట్స్ విచ్ సర్వ్ ఓన్లీ ఫుడ్,
for the customers. They should not serve the alcohol. If they serve alcohol, that becomes bar and restaurant. They cannot opt for composition scheme. Only food restaurant can opt for composition scheme. Their total GST is 5%. They have to pay 5% GST annually to the government. This 5% of GST consists of 2.5% of CGST and 2.5% of SGST. 2.5% of CGST, 2.5% of SGST. Total 5%. 5% tax GST is to be paid by the restaurants. Okay. So service providers are not eligible for composition scheme. So as we have already learned, service providers, those who are providing services, are not eligible to enroll under composition scheme. Next, GST payment has to be made out of pocket for the supplies made. ఈ జిఎస్టి మరి ఈ జిఎస్టిని వీరు కస్టమర్స్ నుంచి వసూలు చేయరు కాబట్టి వాళ్ళు సొంతంగా జిఎస్టి అనేది గవర్నమెంట్కు చెల్లించాల్సి ఉంటుంది. ద జిఎస్టి పేమెంట్ టు బి మేడ్ బై ఏ కంపోజిషన్ డీలర్ comprise of the following. So the GST payment to be made by a composition dealer comprise of the following. GST payment composition scheme లో ఉండేటువంటి వారు చెల్లించే GST అనేది ఈ క్రింది విధంగా ఉంటుంది. నెంబర్ 1, GST on supplies made. వారు అమ్మినటువంటి సప్లైస్ మీద జిఎస్టి 1% ఆర్ 5% అనేది విధించడం జరుగుతుంది. నెంబర్ 2, ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్. అంటే రివర్స్ ఛార్జ్ విధానంలో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సపోజ్ ఇఫ్ దే supply or if they purchase goods from any unregistered person, under that situation this composition dealer has to pay normal GST rate of tax to the government. That's what the reverse charge mechanism. Next, tax on purchase from unregistered dealer. సో అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి ఏవైనా కొనుగోలు చేస్తే వాటి మీద రివర్స్ ఛార్జ్ మెకానిజం ద్వారా వీళ్ళే నేరుగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో ట్యాక్స్ ఆన్ పర్చేజ్, మనం ఎవరైనా అన్రిజిస్టర్డ్ ట్రేడర్ నుంచి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ది పర్చేజర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు pay tax to the government. Okay? So that's what the payment, how the payment is made. Returns to be filed by a composition dealer. Next అంశం ఏంటంటే what are the returns, how the returns are to be submitted by the composition dealer. The dealer who are under the composition scheme is required to file a quarterly return, that is GSTR4, by 18th of the month after the end of the quarter. కంపోజిషన్ స్కీమ్లో ఎవరెవరైతే ఉన్నారో
వారు కూడా రిటర్న్స్ అనేవి జిఎస్టి రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. అయితే నార్మల్ స్కీమ్లో ఉండేటువంటి వ్యాపారుల లాగా నెలకొకసారి కాకుండా దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్స్ quarterly in the form of GSTR4 by 18th of the next month, 18th of the next month, end of the quarter. అంటే ఒక క్వార్టర్ ముగిసిన తర్వాత నెక్స్ట్ మంత్ 18th లోపల. అంటే మనకు every year you will have 4 quarters. April to June is 1 quarter. For first quarter, the due date for filing GST returns is July 18th. And in the same manner, second quarter, July, August, September. For this second quarter, they have to file returns by October 18th. Next, third quarter, October, November, December. For this quarter, they have to file return by 18th of January. And fourth quarter, January, February, March. For this fourth quarter, returns are to be submitted by April 18th. Okay, so in this way, the composition dealers has to file returns quarterly. They need not file monthly returns. They just have to file quarterly returns. Also note that quarterly returns and annual returns also. Annual returns are to be submitted by December 31st of next year, next financial year, December 31st లోపల యాన్యువల్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో నోట్ దట్ ఏ డీలర్ రిజిస్టర్డ్ అండర్ కంపోజిషన్ స్కీమ్ is not required to maintain detailed records. అంతేకాకుండా మనకు కంపోజిషన్ స్కీమ్లో ఉండేటువంటి డీలర్స్ డీటెయిల్డ్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ దే విల్ నాట్ కలెక్ట్ జిఎస్టీ ఫ్రమ్ ది కస్టమర్స్ అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ input tax credit. Therefore, they need not prepare detailed reports or detailed records under GST Act. So, the total supplies, how much supplies they are making, that's the only information they record they have to maintain. Okay, so that's what about the returns. That means as far as returns are concerned, the composition dealers should file quarterly reports or quarterly returns and annual returns. Quarterly returns are to be submitted by 18th of the next month of the quarter, and annual returns are to be submitted by December 31st of next financial year. Next, what are the advantages of composition scheme? Composition scheme lo dealers ku advantages. What are the various advantages? Composition scheme is advantages. The dealers can get several advantages
by choosing the composition scheme. Number one, lesser compliance. Lesser compliance. Lesser compliance means the records and accounts to be maintained by the composition dealer are comparatively less than the records and accounts maintained by the normal dealers. Therefore, lesser compliance reduce the cost of maintenance of various records. Okay. Next, number two, limited tax liability. Limited tax liability. The tax liability of the composition dealers is limited to 1%. Limited to 1% Sorry, of sir. annual turnover. You're late in, sir. Sorry, sir. 1% of annual turnover. Therefore, their tax liability is uh, comparatively limited when compared with the normal scheme dealers. Number three, high liquidity as taxes are at lower rate. The liquidity of dealers will be very high as their taxes are very, very low. That means they need not pay higher rate of tax. Therefore, that money, whatever the money they spend for tax purpose, they can utilize for improving their business. Okay? So these are the three advantages, that is lesser compliance, limited tax liability, high liquidity as taxes are at a lower rate. Next, what are the disadvantages? What are the disadvantages of composition scheme? Or what are the limitations as such? We cannot say the uh, disadvantages, limitations. Limitations of composition scheme. Number one, a limited territory of business. So the territory of business of composition dealer is limited. That means they cannot expand their business for neighboring states. They just have to operate in a single state where they have registered. Because if they sell goods to the outside of the state, they will become normal traders. That means they have to opt out. They have to opt out the composition scheme. Therefore, the composition dealer territory is limited, very, very limited. Is there certain area, that's all. Andhra Pradesh, only Andhra Pradesh. Not more than or not beyond Andhra Pradesh. You cannot supply your goods other than Andhra Pradesh. You cannot supply. Next, number two. No input tax credit available to composition dealers. This is another disadvantage. No input to tax credit is allowed for composition dealers. So composition scheme లో ఉండేటువంటి డీలర్స్ కు ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు రావడం జరగదు. They cannot get back their input tax paid on their purchases. Next, number three,
The taxpayer will not be eligible to supply exempt goods or goods through an e-commerce operator planner portal. The taxpayer will not be eligible to supply except goods or services, goods or goods through an e-commerce operator. అంటే ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా వస్తువులను సప్లై చేయడానికి అతనికి అర్హత లేదు. ఎందుకంటే కంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా తమ వస్తువులను అమ్మకూడదు. సపోజ్ if they sell their goods through e-commerce operators, immediately composition scheme will be cancelled. Composition scheme will be cancelled and he will become the normal taxpayer, and whatever the earlier transactions, all earlier transactions were treated as normal transactions on which the trader has to pay normal GST on the previous transactions also. Okay, so కాబట్టి ఈ taxpayer input tax credit అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, the taxpayer will not be eligible to supply exempt goods or goods through an e-commerce portal. So the composition dealers are not eligible to supply exempt goods. జిఎస్టి నుంచి మినహాయించబడిన వస్తువులు అమ్మడానికి లేదా సప్లై చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా కూడా వారి యొక్క వస్తువులను అమ్మడానికి వీలు లేదు. సో ది కంపోజిషన్ డీలర్ కెనాట్ opt the supply of exempted goods, and they cannot supply goods through e-commerce operators. Okay, so these are the advantages and disadvantages of composition scheme. So therefore the small suppliers, the small traders always prefer to be under the composition scheme because it is the safest zone for them. They need not pay a high rate of GST. Just they can pay 1% GST on their annual turnover. Just they can do their business. That's why the small traders whose business is more than 20 lakhs and registered under GST, they activate or they automatically they are opting for composition scheme. So composition dealers are doing a much better business in the economy. So this is all about the composition scheme under GST. Okay, so thank you very much for attending the class.